ఉందని నమ్ముతున్నాను వాసుదేవన్ రైట్. గారు. అంటే మీరన్నది కరెక్టే. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ చాలా సహజంగా ఉంటాయి. 2, 3 షిఫ్ట్‌లో పనిచేసే క్రమంలో ఎక్కడో ఇగో క్లాషెస్ కూడా ఉండుండొచ్చు. మీరన్నదాంతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ అక్కడ ఆరోపణ చేసింది ఒక మహిళ. ఆమె అన్నది ఏంటంటే గడిచిన 3 నెలలు గానో, 4 నెలలు గానో తన ఇంటికి కూడా వచ్చేవారు, లైంగిక వేధింపులకి పాల్పడేవారు. మరి ఇన్నాళ్ళు ఆమె ఎందుకు ఆగారో అదే తెలియదు. చెప్పబోతున్నాను, అదే చెప్పబోతు ఎందుకు ఇప్పుడు ఆగారో ఫస్ట్ తెలీదు. ఇన్సిడెంట్ లోనే ఒకవేళ అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు ఆమె డే వన్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇమీడియట్ రెస్పాన్స్ పోలీసుని ఆశ్రయించుంటే అది తన చెప్పే మాటల్లో కూడా సహేతుకమైన న్యాయం ఉండి ఉంటుంది. 3 నెలల పాటు కంటిన్యూగా జరుగుతుంటే అది యాక్సెప్టెన్స్ కిందకే వస్తుంది. మొదటి పాయింట్, ఆమె చెప్పిన లాజిక్ ప్రకారం ఆయన ఇందులో ఉన్నారా లేదా తర్వాత విషయం. ఆమె 3 నెలలుగా కంటిన్యూగా జరుగుతోంది అని అన్నప్పుడు మొదటి ఇన్సిడెంట్ దగ్గరే ఆగిపోయి ఉంటే ఇది ఆమె చెప్పే దాంట్లో న్యాయము సహేతుకమైన అందులో విషయాలు ఉన్నాయని ప్రాథమికంగా మనం కూడా ఒప్పుకునే వాళ్ళం. బట్ 3 నెలల పాటు కంటిన్యూస్ గా ఇది జరుగుతోందని అంటే ఆమె యాక్సెప్టెన్స్ లేకుండా, లేకపోతే ఆమె ఏదో ఆశించి, లేకపోతే స్వలాభం, లేకపోతే ఎదుగుదల, లేకపోతే మరేదైనా ఆశించి ఉండొచ్చు అనే కోణాన్ని మనం ఎందుకు విస్మరిస్తాం? సో ఆ కోణాన్ని కూడా మనము ప్రజలకు అదేనండి. అట్లీస్ట్ అది ఓకే. అది తెలియజేస్తాం. అది ఎలాగో పోలీస్ పార్ట్ నుంచి జరిగే ఇన్వెస్టిగేషన్ అండి. అవన్నీ వస్తాయి. నేననేది పార్టీ పరంగా అట్లీస్ట్ ఏదో అంటే పార్టీ ముందర పరంగా ఇంకొకటి తప్పకుండా ఆయన పార్టీ హోదా పరంగా ఏంటనే నేను దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆయన నాయకుడు యా అని కొందరు చెప్తున్నారు. లేదు కార్యకర్త, లేదు గాఢాభిమాని, వీరాభిమాని అంతవరకే. కేవలం ప్రచారం వరకే ఆయన కన్ఫైన్ అయ్యారు. పార్టీతో ఆయనకి సంబంధం లేదు. ఈ 3 వెర్షన్స్ వస్తున్నాయి. ఈ 3 వెర్షన్స్‌లో లే- ఏది కరెక్ట్ అంటారు? లేదు, ప్రచార కమిటీలో ఉన్నారు. ఆయన ప్రచార కమిటీలో ఉన్నారు. మొదటి నుంచి పార్టీకి లాయల్ గా, పార్టీకి వీరాభిమానిగా పనిచేశారు. ఆయన ఓపెన్ గానే ఆ పార్టీ అధినేత నుంచి కూడా తీసుకున్నారు పత్రము, ఆ, ప్రచార కమిటీ నుంచి. అలాగే పోయిన ఎన్నికలకు కూడా ఆయన ప్రచారంలో బలంగా పనిచేశారు. అందులో ఎలాంటి రెండో ఆలోచనకు తావు లేదు. సో పార్టీ పరంగా ఆయన ప్రచారానికి ఉపయోగించుకున్నారు కొందరు సినీ తారలను, ఆర్టిస్టులను. సో అది వారి అభిమానంతో వచ్చినారు కాబట్టి మనము వారిని అలాగా ఏమంటారు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళనేమి మనం తక్కువగా మాట్లాడడానికి కూడా లేదు. ఆయన మా పార్టీకి పనిచేశారు. అంత మాత్రం చేత ఒకవేళ నేరం నిరూపితం అయితే, లేకపోతే వాళ్ళని వెనకేసుకొస్తారనో, లేకపోతే నేరం జరగకోకుండానే ఆయన మీద నిజంగా ఆరోపణలు వాంటెడ్ గా చేశారని అంటే మాత్రం తప్పకుండా దేనికి తగినట్టు దానికి ఏ వర్షన్లకు తగినట్టు ఆ వర్షన్లకు తప్పకుండా మేము సమాధానం చెప్తాం. అందులో రెండో ఆలోచన లేదు. ఇంకొక ఆయన మీద వర్షన్ నిజం కూడా వస్తోందండి వివేక్ బాబు గారు. పొద్దున్నుంచి వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని హోరెత్తిచ్చేస్తున్నారు ఈ అంశాన్ని. కరెక్ట్‌గా మీరు గమనిస్తే గనక, అంటే కొంచెం డీప్‌గా వెళ్లి గమనిస్తే, ఏదన్నా ఒక అంశం వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే వెంబడే దాని కౌంటర్‌గా ఇంకోటి వెతుక్కుంటున్నారాళ్ళు. అందులో భాగంగా జనరేట్ అయిన ఒక కాన్స్పిరసీ థియరీగా దీన్ని చూడొచ్చా? అలాంటి అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళ మీద అటెన్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని డ్రా చేయటానికో, అటెన్షన్ డైవర్ట్ చేయటానికో, లేకపోతే ఇంకొక కొత్తది ఒక గీతం చిన్నదాన్ని చేయాలి. చెరపకుండా ఏం చేయాలి? పక్కన పెద్ద గీత గీయాలి. అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసి ఇలాంటి ఒక కాన్స్పిరసీ థియరీని వైసీపీ ఫ్లోట్ చేసి ఉంటుందని మీరేమన్నా అనుమానిస్తున్నారా? వైసీపీకి సంబంధించిన వ్యక్తుల ఆలోచన విధానం గత 5 ఏళ్ల పాటు చూసాము. లైక్ జత్వాని గారి కేసే కావచ్చు. పై స్థాయిలో, ఆ స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయిలో వ్యక్తులనే ఎఫ్ఐఆర్ కు ముందే టికెట్లు బుక్ చేసి పంపించి ఆమెను కేవలం హింసించాలి, మనకు ఎదురు తిరిగింది, లేకపోతే మనకు నచ్చలేదు అనే కోణంలో ఆ స్థాయి వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగింది గత ప్రభుత్వం అంటే, వైసీపీకి సోషల్ మీడియా ఇక వాళ్ళ ఆర్గనైజేషన్ లో పనిచేసే వ్యక్తులకి ఇక మనము రెండో ఆలోచన చెప్పలేము. పై నుంచి వాళ్ళకి ఒక ఆర్డర్ వస్తే, దట్టు మనీ వ్యాస్ట్ గా ఎనార్మస్ మనీ ఉన్న ఒక పార్టీగా ఇలా జల్లుకుంటూ వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ గెలుపు కోసము ఛానల్స్ కానీ, యూట్యూబ్లను కానీ, లేకపోతే వ్యక్తులను కానీ, యు నేమ్ ఇట్, ఎనీథింగ్. సో వాళ్ళని అలా జల్లుకునే మనస్తత్వం కాబట్టి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో మా పార్టీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఎన్నో ఆరోపణలు, ఎన్నో దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఎదుర్కొన్నది. దానికి సంబంధించి మేము పోరాటాలు ఎత్తి చూపడము ఆధారాలతో సహా చేసినప్పటికీ కూడా మా మీద ఒక చిన్న ఆరోపణ 1000లో 1, ఇదిగో ఇలాంటివి 1000లో 1 వస్తేనే వాళ్ళు ఇంత పెద్ద సముద్రం లాగా, ఒక పసిఫిక్ మహాసముద్రం అంతలాగా చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు సంబంధించిన గత 5 ఏళ్లలో చూపించిన దారుణాలలో ఒక్క ఇన్సిడెంట్ అయినా వాళ్ళు ఒప్పుకున్నారా? మేము ఆధారాలతో చూపించాము, కోర్టులు శిక్షలు వేసాయి. సాక్షాత్తు బాబాయ్ గొడ్డలపోటు కావచ్చు, లేకపోతే
డ్రైవర్ సుబ్రహ్మణ్య జరిగిన ఘటన కావచ్చు, ఎన్ని ఎన్ని ఘటనలలో వీళ్ళు ఒక్క ఇన్సిడెంట్ అని ఒప్పుకున్నారా? వాళ్ళ చెల్లెలు సాక్షాత్తు మా అన్న మానసిక పరిస్థితి బాగోలేదు, ఎందుకు ఇలా తయారవుతున్నాడు అంటూ సాక్షాత్తు చెల్లి చేసినది. సో ఉండవచ్చు, ఇది మీరు అన్నట్టు చిన్న గీతను పెద్ద గీతగా చేసే క్రమంలో డెఫినెట్ గా ఉండవచ్చు. ఎవరినైనా దీని వెనకాల ఉండి నడిపించవును కూడా ఉండవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఏర్పడిన రోజు నుంచే వాళ్ళకు రాష్ట్రపతి పాలన, నల్ల బ్యాడ్జీలు, పార్లమెంటు జంతర్ మంతర్కి ఇది నిరసన తెలపడాలు ఒక నెల కూడా కాకముందే. సో వీళ్ళకు వాళ్ళ ప్రభుత్వం ఉంటేనేమో స్వర్గంలో ఉన్నట్టు చూపిస్తూ, మా ప్రభుత్వం వచ్చినప్పుడేమో ఇది నరక కూపం అని డే 1 నుంచే మొదలు పెట్టే వీళ్ళ ఏడుపులకు తాలూకు ఘటనలు మేబీ ఉండవచ్చు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తూ, లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లి, లేకపోతే ఒక మచ్చ తీసుకొచ్చేలా నేషనల్ మీడియా సైతం చూసేలాగా వీరి మీడియా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నిరంతరము ఆ కోణాన్ని కూడా కొట్టిపారేయలేము వాస్తవం గారు. డెఫినెట్లీ రైట్. దీంతో పాటు ఇక కాదంబరి జత్వానీ కేసులో నిన్న ఒక ప్రోగ్రెస్ అయితే స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మంచి ఇన్వెస్టిగేషన్ అయితే నడిచింది. శ్రవంతి రాయ్ గారు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ మల్టిపుల్ 360 degreesలో షీ హాజ్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్. ఎక్కడి నుంచి ఎవరు ఫ్లై అయ్యారు, ఎక్కడికి ఫ్లై అయ్యారు, అలాగే ముంబైలో ఉపయోగించిన వాహనాలు అంటే అవి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాయి, అలాగే దానికి ఉపయోగించిన